డ్రగ్స్ దందా ఆన్లైన్ మోసాలు చేస్తున్న 2 ముఠాల్ని పట్టుకున్నారు సిటీ పోలీసులు. వీళ్ల నుంచి కీలక సమాచారం సేకరించి డ్రగ్స్ వాడుతున్న వాళ్ల వివరాలు తీస్తున్నారు. సంగీత అనే మహిళ చేసిన దందాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. విజయవాడలో గృహిణిగా ఉన్న సంగీత హైదరాబాద్ డ్రగ్స్ దందాలో కీలకంగా ఎదగటం ఈ కేసులోనే హైలైట్. నైజీరియన్ డ్రగ్ ముఠా కేసులో అరెస్ట్ అయిన సంగీత నుంచి పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి. ఓ దిక్కు డ్రగ్స్ దందా చేస్తూనే ఇంకో దిక్కు వ్యభిచారం దందా కూడా నడుపుతున్నట్టు చెప్పారు పోలీసులు. సంగీత సొంతూరు విజయవాడ. పెండ్లైన 6 నెలలకే భర్త చనిపోయిండు. తర్వాత విజయవాడలో కాల్ సెంటర్ లో పనిచేస్తుండగా ఫేస్బుక్ లా సూడాన్ కు చెందిన అమ్మాయి పరిచయమైంది. ఇద్దరు హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడ వీళ్లకు నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్ అతడి స్నేహితులతోటి పరిచయమైంది. అందరూ కలిసి రాజేంద్ర నగర్ బండ్లగూడ సన్ సిటీలా ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని డ్రగ్స్ మొదలు పెట్టారు. సంగీత కాల్ డేటాలో ప్రముఖులు ఎవరు ఉన్నారన్న దాని మీద నజర్ పెట్టారు పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇంకో 5 నైజీరియన్లు, ఢిల్లీకి చెందిన 2ని పట్టుకున్నారు సిసిఎస్ పోలీసులు. క్యాన్సర్ కు మందు పేరుతో ఆన్లైన్ లో దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. జేబీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతోటి క్యాన్సర్ తగ్గేందుకు మందిస్తామని దందా చేస్తున్న కేసును 15 రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. దాంట్లో 2 నైజీరియన్ నేషనల్స్, allegedly Nigerian nationals, and 2 other Indians. Typical fraud where ఒక మెడిసిన్, క్యాన్సర్ మెడిసిన్ ఎవరికి అవసరం ఉంటే నెట్లో సెర్చ్ చేసి ఒక పోర్టల్ దొరికితే దాంట్లో ఆర్డర్ చేశారు. బై డూయింగ్ సమ్ టెక్నికల్ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఆల్ వెరిఫై చేసినాక వీళ్ళు 4 పట్టుకున్నారు. ఈ నైజీరియన్స్ 2 వర్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ దిస్ అఫెన్స్ అండ్ వాళ్ళు కూడా పట్టుకున్నాం. ఇంకా ఈ 2 కాకుండా ఇంకా 3 నైజీరియన్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇలాంటి మోసాల మీద జనం అవగాహనతోటి ఉండాలని చెబుతున్నారు పోలీసులు. లాటరీలు, క్రెడిట్ కార్డులు, లోన్ల పేరుతో వచ్చే ఫోన్లను తీసుకోవద్దని సూచిస్తున్నారు.